ఆనియన్ పకోడీ ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను. ఓకేనా. బౌల్‌లో అయితే 2 ఉల్లిపాయలు కోసి వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ముక్కలు వేసుకోవాలి. ఒక 3 తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. కారం అయితే ఒక స్పూన్ వేసుకోవాలి. ఆనియన్ పకోడాకి జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. శనగపిండి ఒక బౌల్ నిండా వేసుకోవాలి. ఏ బౌల్తో శనగపిండి తీసుకుంటాం అదే బౌల్లో హాఫ్ అయితే సగభాగం బియ్యం పిండి తీసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయల్లో వాటర్ వచ్చినంత వరకు బాగా కలపాలండి మొత్తం. నాకైతే సరిపోలేదు, అందుకు కొద్ది వాటర్ వేసి కలుపుతున్నాను. ఉల్లిపాయల వాటర్ తోటే సరిపోద్ది, అసలు సరిపోతే కొద్ది వాటర్ వేసి కలుపుకోవచ్చు. ఆనియన్ పకోడా మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకున్నా, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడైతే పకోడా వేసుకుందాం. మీడియంలో పెట్టుకొని స్టవ్ ఆనియన్ పకోడా వేసుకోవాలి. అలాగా చిన్నగా చూసారా, అలా ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు. క్లైమేట్ చల్లగా ఉంది కదా, అలాంటి చల్లగా ఉన్నప్పుడు వేడి పకోడాలు తింటే భలే ఉంటుంది. మిర్చి బజ్జీ పకోడా, చాయ్ ఇలాంటివి. ఓకేనా, అందుకనే చేశానండి ఆనియన్ పకోడా. ఇందులోకి అయితే పచ్చిమిరపకాయ కరివేపాకు కూడా ఫ్రై చేశానండి, బాగుంటుంది మధ్యలో అలా తింటుంటే. ఇప్పుడైతే అది ఫ్రై అయిపోయింది, అదైతే గార్నిష్ చేసుకుందాం అలాగా పకోడా మీద. ఇప్పుడైతే మమ్మీకి అన్నయ్యకి ఇచ్చాను టేస్ట్ చూడమని, ఎప్పుడు నేనే తింటాను. చూసారా, మా అన్నయ్యకి అయితే బాగా నచ్చింది, ఆపకుండా తింటున్నాడు. అదిగోండి, వాళ్ళకి బాగా నచ్చింది, సూపర్ అంట. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.